హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఎంతో సులభంగా తయారు చేసుకునే చింతపండు పచ్చడి తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ చింతపండు నీళ్ళల్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టి పక్కకు పెట్టేయాలి. దానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఒలుచుకున్న ఉల్లిగడ్డ, కట్ చేసింది కాదు, ఒలుచుకున్న ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు, నువ్వులు, బెల్లం, ఎల్లిపాయలు, ఇంగువ. వీటన్నిటిని రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు కూడా వేస్తారు, కానీ ధనియాలు వేస్తే తినేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. తర్వాత వేసుకున్న ఈ పప్పులు కొద్దిగా కలర్ రాగానే ఎండుమిర్చిలు వేసి, జీలకర్ర ఇది కాస్త వేగగానే ఒలుచుకున్న ఎల్లిపాయలు కూడా వేసి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేద్దాం. వేగిన ఈ ఇంగ్రీడియంట్స్ని పూర్తిగా చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకుందాం. ఈ మిశ్రమం ఇలా అయ్యాక ఇందులో చింతపండు యాడ్ చేసి, కొన్ని వాటర్ వేసి, బెల్లం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. ఇలా అయ్యాక ఇందులో ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసిన తర్వాత అవి బాగా వేగాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని, చట్నీని ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమం ఈ నూనెలో బాగా వేగించాలి. ఈ మిశ్రమం ఎంతవరకు వేయించాలంటే ఈ నూనె అంతా మొత్తం పైకి వచ్చే వరకు ఒక 5 నిమిషాల వరకు టైం పడుతుంది. బాగా వేయించేసి చివరిలో కాస్త టేస్ట్ చూసుకొని అన్నీ సర్వ్ చేసుకుంటే చింతపండు పచ్చడి రెడీ. 5 నిమిషాల తర్వాత పచ్చడి టోటల్గా రెడీ అయిందండి. ఇప్పుడు ఆనియన్స్ ఇందులో యాడ్ చేద్దాం. ఆనియన్స్ ఎక్కువగా నిల్వ పచ్చడి ఉండాలనుకున్నప్పుడు మాత్రం, ఎక్కువ రోజు నిల్వ ఉన్నప్పుడు మాత్రం ఆనియన్ వేయొద్దండి. తొందరగా అయిపోయేటట్టయితే, కొంచెం చేసుకునేటట్టయితే మనం యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఫైనల్గా టోటల్ చింతపండు పచ్చడి యమ్మీగా రెడీ.